అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం మేడిగడ్డ సందర్శనకు పిలుపునిస్తే బొందలగడ్డకి ఏంది వెళ్లేది అన్న కేసీఆర్ ఇప్పుడు 200 మందితో కలిసి బొందలగడ్డకు ఎందుకు వెళ్లారో చెప్పాలన్నారు సిడబ్ల్యూసీ మెంబర్ వంశీచంద్ రెడ్డి. కేసీఆర్ కు రాజకీయ పునర్జన్మ ఇచ్చిన మహబూబ్ నగర్ ని సస్యశ్యామలం చేస్తానని చెప్పి ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు దండుకున్నారని ఆరోపించారు. మహబూబ్ నగర్ సస్యశ్యామలం చేస్తే కేసీఆర్ ఇక్కడి నుంచి పోటీ చేయాలంటూ మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డితో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటు తెలంగాణలో ఇటు అధికార పక్షానికి ప్రతిపక్షానికి మాటల తూటాలతో పాటు వాటర్ వార్ కూడా జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు బీఆర్ఎస్ చెలో మేడిగడ్డ పిలుపునిస్తే ఇటు కాంగ్రెస్ నాయకులు మాత్రం దానికి కౌంటర్గా చెలో పాలమూరు పిలుపునిచ్చారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడాలనుకున్నారు సిడబ్ల్యూసీ మెంబర్ వంశీచంద్ గారు, మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. హలో సార్, చెప్పండి, ఈరోజు నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి రాజకీయ లబ్ధి కోసమే ఈ టూర్ పెట్టారని చెప్పేసి ఇటు ప్రతిపక్షాలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి మీరేమంటారు? టిఆర్ఎస్ వాళ్ళు గత కొన్ని నెలలుగా స్తబ్దుగా ఉన్నారు. వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి, వాళ్ళ నాయకుడు ఎవరైతే కేసీఆర్ ఉన్నారో, శాసనసభ సమావేశాలు జరుగుతుంటే కూడా శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కూడా ఒక్కరోజు కూడా శాసనసభకు అటెండ్ కానటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికలు వస్తున్నటువంటి తరుణంలో ప్రజల వద్దకు వెళ్ళడానికి ఏదో ఒక అవకాశం కావాలి వాళ్లకు. అలానే గతంలో ఎట్లయితే 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలను మోసం చేసినరో, మళ్ళీ తెలంగాణ ప్రజలను మోసం చేసి ఈ ఎంపీ ఎన్నికల్లో కనీసం మర్యాదపూర్వకంగా డిపాజిట్లన్నా దక్కించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు చలో మేడిగడ్డ అనే యాత్ర పెట్టి మళ్ళా తెలంగాణ ప్రజలను మోసం చేయాలి, అబద్ధాలు చెప్పాలి, తెలంగాణ ప్రజలను మిస్గైడ్ చేయాలనే ఆలోచనతో చలో మేడిగడ్డ వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. మేము చాలా స్పష్టంగా వాళ్ళ అబద్ధాలను తెలంగాణ ప్రజల ముందు బహిర్గతం చేయాలి, వాళ్ళ నిజస్వరూపం ప్రజల ముందు ప్రజలకు తెలిసేటట్టుగా చేయాలి, వాళ్ళ బండారం బయట పెట్టాలనే ఉద్దేశంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సందర్శన కార్యక్రమం ఇవాళ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు చెప్తున్నారు, బీఆర్ఎస్ నాయకులు 100 ఏళ్ళ జరగాల్సిన అభివృద్ధి 10 ఏళ్లలో జరిపి చూపించామని వాళ్ళు చెప్తుంటే 100 ఏళ్ళలో జరగాల్సిన విధ్వంసం 10 ఏళ్లలో జరపడం మీరు అంటే ఇవన్నీ కూడా ప్రజలను తికమక పెట్టే మాటలు అంటారు. వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, అవాస్తవాలు చెప్తున్నారు కాబట్టే మేము క్షేత్రస్థాయిలో ప్రజలకు చూపించాలనే ఈ యాత్ర చేపట్టినాం. మనం ఇక్కడ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ దగ్గర ఉన్నాం. మీరే రావడం జరిగింది, మీరు చూసి అసలు ఇక్కడ రిజర్వాయర్ ఉందా? కేసీఆర్ అనేక సందర్భాల్లో లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ గురించి మాట్లాడుతూ 2018 సంవత్సరం కల్లా ఈ రిజర్వాయర్ని పూర్తి చేసి ఇది నిండు కుండలాగా ఉంటుంది, ఈ నిండు కుండలో నీళ్లు పోస్తే ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికైనా నీళ్లు తీసుకుపోవచ్చని స్వయంగా కేసీఆర్ శాసనసభలో చెప్పిండు. ఏడుంది లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్? నీళ్ళు ఎక్కడున్నాయి? ఇందాక మనం పోయినాం, ఉదండాపూర్ రిజర్వాయర్ దగ్గర పోయినాం. కేసీఆర్ఏ మొన్న జరిగినటువంటి నల్గొండ సభలో 80% పనులు పూర్తయినటువంటి రిజర్వాయర్ అనే మాట చెప్పడం జరిగింది. మనం ఇందాక ఉదండాపూర్ పోతే అక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడినాం, మనమే చూసినాం, అక్కడ కనీసం 20% పనులు కూడా పూర్తి కాలేదు. కర్వెన రిజర్వాయర్ ఏ విధంగా ఉందో మనం చూసినాం. అసలు కర్వెన రిజర్వాయర్కి నీళ్ళు ఎక్కడి నుంచి రావాలో ఆ ఛానలే పూర్తి కాలేదు. అంటే 28,026 కోట్ల రూపాయలను ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఏం సాధించిందంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా పాలమూరు జిల్లాకు కానీ రంగారెడ్డి జిల్లాకు కానీ 1 ఎకరానికి నీళ్ళు ఇయ్యలే, 1 బొట్టు నీటిని కృష్ణానది నుంచి ఎత్తిపోయలే. ముఖ్యంగా చూసినట్లయితే ఈ మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ కావచ్చు, ఉమ్మడి రంగారెడ్డికి సంబంధించి ఉన్నటువంటి 6 రిజర్వాయర్లకు సంబంధించి చాలా మంది రైతులు భూములు కోల్పోయారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పి కూడా ఎన్నో కొన్ని హామీలు ఇచ్చి వాళ్ళను బూటకపు మాటలు చెప్పి వాళ్ళ దగ్గర భూమి లాక్కున్న ప్రయత్నం అయితే చేశారు. అయితే ప్రస్తుతానికి ఈరోజు రైతులతో మాట్లాడితే మాత్రం మాకు ఎలాంటి హామీలు నెరవేర్చలేదు, చాలా అన్యాయం చేశారు, ఇంటికి ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు చాలా అన్యాయం చేసింది, కనీసం కాంగ్రెస్ ప్రభుత్వమైనా మాకు న్యాయం చేస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. పరిస్థితి మీరు ఏ విధంగా న్యాయం చేయబోతున్నారు? బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలు అన్ని విధాలుగా అన్యాయం చేసింది. ఉదాహరణకి భూమి ఎవరి దగ్గర అయితే లాక్కున్నారో భయపెట్టించి బెదిరించి భూమి లాక్కున్నారు. ప్రభుత్వం భూమి ఒకవేళ ల్యాండ్ ఎక్విజిషన్లో తీసుకున్న పరిస్థితిలో కూడా ప్రభుత్వ భూమి తీసుకొని ఎవరో వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పేరుతోటి డబ్బులు, కోట్లాది రూపాయల డబ్బులు తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూడడం జరిగింది. ఇందాక జడ్చర్ల కాన్స్టిట్యున్సీలోకి వెళ్తే చాలామంది చెప్తున్నారు అదే విషయాలని. అలానే మీరు ఒకసారి చూస్తే కనుక వివక్ష, ఉత్తర తెలంగాణల మల్లన్న సాగర్ దగ్గర భూమి తీసుకుంటేనేమో 13 లక్షల రూపాయలు ఇచ్చిండ్రు. అదే మన పాలమూరు జిల్లాలో
భూమి తీసుకుంటే, హైదరాబాద్కి దగ్గరగా ఉండేటువంటి రంగారెడ్డి జిల్లాలో కూడా భూమి తీసుకుంటే 2.5 లక్షలు 3.5 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తని చెప్పి మోసం చేసి వాళ్ళని మభ్యపెట్టి కొంతమందిని భయపెట్టించి భూమి లాక్కోవడం జరిగింది. ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్లకు అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. అలానే ప్రాజెక్టుల విషయానికి వస్తే ఇవాళ ఎక్కడ ఏ ఒక్క ఎకరం నీళ్లు బారుతున్నాయన్నా, మా మడులు తడుస్తున్నాయంటే గతంలో కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ప్రాజెక్టుల ద్వారానే రైతులకు నీళ్ళు వస్తున్నాయి. నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన జలయజ్ఞంలో భాగంగా కట్టినటువంటి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, జూరాల, కోయిల్ సాగర్ ఈ ప్రాజెక్టుల ద్వారానే నీళ్ళు వస్తున్నాయి. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 10 ఏళ్లలో ఒక్క ఎకరానికి కూడా అదనంగా నీళ్ళు ఇచ్చిన పాపన పోలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు కట్టింది, నీళ్ళు ఇచ్చింది. మళ్ళా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరో జలయజ్ఞం రూపంలో మళ్ళా నీళ్ళు ఇవ్వబోతున్నాము. ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి సాగుకు యోగ్యమైనటువంటి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు. ముఖ్యంగా మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు చేవెళ్ల సభ ద్వారా కేటీఆర్కి ఒక సవాల్ విసిరారు. నీకు దమ్ముంటే ఒక్క సీట్ అయినా గెలిచి చూడని చెప్పేసి వాళ్ళు సవాల్ విసిరారు. దానికి ప్రతి సవాల్గా కేటీఆర్ తెలంగాణ మొత్తం ఎందుకు, మీరు మొన్నటిదాకా ఉన్నటువంటి ఎంపీ అయినటువంటి మల్కాజ్గిరి నుంచే పోటీకి నేను సిద్ధంగా ఉన్నారు, మీరు రాజీనామా చేసిరండి అని చెప్పి, అంటే ఒకరికొకరు సవాల్కు ప్రతి సవాల్ విసురుకోవడం ఏంటంటారు? నేను కూడా చెప్పిన, కేసీఆర్ అబద్ధాలు చెప్తున్నాడు. నల్గొండకు పోయి పాలమూరుని సస్యశ్యామలం చేసినామని చెప్తున్నాడు. పాలమూరుని ఎడారిగా మార్చిందని నేను చెప్తున్నా. నేను సవాల్ విసురుతున్న కేసీఆర్, నిజంగా మీరు నల్లగొండని సస్యశ్యామలం మహబూబ్ నగర్ని సస్యశ్యామలం చేస్తామని మీరు నమ్మితే వచ్చి మహబూబ్ నగర్ లోక్సభలో పోటీ చేయమనండి కేసీఆర్ని. గతంలో 2009లో పోటీ చేసింది కదా. మహబూబ్ నగర్ ప్రజలు ఓట్లేసి ఎంపీగా గెలిపిస్తేనే కేసీఆర్కి రాజకీయంగా పునర్జన్మ వచ్చింది 2009లో. ఏ మహబూబ్ నగర్ లోక్సభ అయితే నీకు పునర్జన్మ ఇచ్చిందో ఆ పాలమూరు పైన పగ కట్టి ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాకి తీవ్రమైన అన్యాయం చేసినావు. నువ్వు మహబూబ్ నగర్ జిల్లాని సస్యశ్యామలం చేసినావు అంటున్నావు. మహబూబ్ నగర్ని ఎడారిగా మార్చే ప్రయత్నం చేసినావు నేను చెప్తున్నాను. ఎవరు కరెక్ట్ అనేది ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాము. మహబూబ్ నగర్కి వచ్చి కేసీఆర్ పోటీ చేయాలి. దీన్నే ఎవరు కరెక్ట్గా మాట్లాడిన అనే దానికి రిఫరెండంగా కూడా తీసుకుందామని నేను చెప్తున్నాను. ఫైనల్గా ఇప్పుడు ఇటు గత బీఆర్ఎస్ పాలకులకు కావచ్చు, ఇటు ప్రస్తుతం తెలంగాణ ప్రజలకు మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? గతంలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజలని అన్ని విధాలుగా మోసం చేసిండ్రు. అన్ని విధాలుగా మోసం చేసి అబద్ధాలు చెప్పిండ్రు, అవాస్తవాలు చెప్పిండ్రు. అందుకే ప్రజలు వాళ్ళకి ఓటు రూపంగా బుద్ధి చెప్పిండ్రు. మీ పద్ధతి మార్చుకోకపోతే ఇట్లనే చెలవు మేడిగడ్డ అని మళ్ళా ఆడిగిపోయి మళ్ళా ప్రజలకు అబద్ధాలు చెప్పి ప్రజలని మళ్ళా మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నం చేసే మొన్న ఓట్లతోటి బుద్ధి చెప్పిండ్రు. ఈసారి ఏట్లతోటి బుద్ధి చెప్తారు మీకు. ఇది మొత్తానికి ఏదైతే గత పాలకులు ప్రజలను ఎట్లాగైతే అన్యాయం చేశారో, ఈ పాలకులు అంటే ఇప్పుడు మాత్రము వాళ్ళకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే ముఖ్యంగా మహబూబ్ నగర్ కావచ్చు, రంగారెడ్డి జిల్లాలకైతే రిజర్వాయర్లకు సంబంధించి ఎవరైతే రైతులు భూములను కోల్పోయారో, ఎవరైతే అన్యాయం అయ్యారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ గౌరీశంకర్తో భవిత, న్యూస్ 360, లక్ష్మీదేవి రిజర్వాయర్ నుండి.